హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్రూజ్లో మా థర్డ్ డే ఎలా జరిగిందో చూద్దాం రండి. సో మార్నింగ్ అయితే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి బయటకైతే వెళ్తున్నాము రూమ్ నుండి. ఏంటంటే ఇది ఇంకో ఐలాండ్లో స్టాప్ చేశారు మార్నింగ్. సో ఆ ఐలాండ్ వ్యూ ఏంటి ఎలా ఉంది అని చూడటానికైతే వెళ్తున్నాం. సో పైనుంచి చూస్తున్నాం వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఒక చిన్న ఐలాండే, వీళ్ళది ప్రైవేట్ ఐలాండ్ అంట. సో అందరు ఇక్కడికి రారు, ఓన్లీ రాయల్ కరేబియన్ వాళ్ళే వస్తారు. సో వాళ్ళ క్రూజ్లో జర్నీ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ఐలాండ్ విజిట్ ఉంటుంది. సో ఇది ఒక ప్రైవేట్ ఐలాండ్ కాబట్టి కొంచెం ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు కాబట్టి చిన్నగానే ఉంది, కానీ బాగుంది పీస్ఫుల్గా. ఇది క్రూజ్లో నుంచి వ్యూ. వెళ్తూ ఉన్నారు అందరూ బయటకు అప్పుడే. సో ఆ వ్యూ చేసేసి మేమైతే రూమ్కి వచ్చేసి మా లగేజ్ తీసుకొని మేమైతే ఐలాండ్లోకి అయితే స్టార్ట్ అయ్యాము. బయటికి ఐలాండ్ చూడటానికి స్టార్ట్ అయ్యాము. బీచ్ కోసం టవల్స్ తీసుకొని బయటకైతే వెళ్తున్నాము. బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు మన ఐడీస్ అన్నీ చూసి ఏ టైంకి వెళ్ళారు అనేది ఎంట్రీ చేసుకొని పంపిస్తారు. సో అలా బయటకైతే వచ్చేసి స్టార్ట్ అయ్యాం. పక్కనే ఇంకొక రాయల్ కరేబియన్ వాళ్ళది వేరే క్రూజ్ కూడా ఆగుంది. సో ఆ క్రూజ్ వాళ్ళు కూడా బయటకు వెళ్తూ ఉన్నారు. అందరూ త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసి ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. ఈ ఐలాండ్లో కొంచెం బీచెస్ ఎక్కువే ఉన్నాయి. ఐలాండ్ చిన్నదే అయినా 4-5 బీచెస్ ఉన్నాయి. అవి చూడటానికి వెళ్తున్నాం. ఇంకా ఒక వాటర్ పార్క్ ఉంది, అంతే, ఇంకేం లేవు. చూడటానికి హోటల్స్ అలాగా ఏం లేవు ప్లేసెస్. దీని బిఫోర్ వెళ్ళిన ఐలాండ్ మాత్రం చాలా పెద్దది, ప్లేసెస్ చాలా ఉన్నాయి, సరిపోదు ఈవినింగ్ వరకు టైం. కానీ దీనికి హాఫ్ డే సరిపోతుంది. దీంట్లో బీచెస్ తప్ప ఇంకేం లేవు. ఆ వాటర్ పార్క్లో ఆడే వాళ్ళకి మాత్రం ఈవినింగ్ వరకు పడుతుంది. వాటర్ పార్క్ కొంచెం పెద్దది, వాటర్ గేమ్స్ చాలా ఉన్నాయి. సో మేమైతే ఆ గేమ్స్కి ఏమి వెళ్ళలేదు, ఓన్లీ ఆ బీచెస్కి వెళ్ళాము. ఆ వాటర్ పార్క్ గేమ్స్కి వెళ్ళాలంటే మళ్ళీ సపరేట్ ఛార్జ్ ఉంటుంది, అవి మనమే పే చేయాలి. ఒక $200 అలా ఉంటుంది. ఎందుకులేనే వెళ్ళలేదు, బీచెస్ బాగానే ఉన్నాయి. సో వెళ్తూ ఉన్నాం. అటు సైడ్ ఇటు సైడ్ వాటరు, మధ్యలో వెళ్తూ చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. చూసారు కదా ఆ కోకో కే, ఈ ఐలాండ్ పేరు పర్ఫెక్ట్ డే కోకో కే ఐలాండ్. ఆ ముందు కనిపించేదంతా వాటర్ పార్క్, ఆ వాటర్ స్లైడ్, పెద్ద స్లైడ్. ఇక్కడ ఇవ్వండి రాయల్ కరేబియన్ వాళ్ళదేదో వాళ్ళ ట్రెడిషన్ డ్యాన్సెస్ ఏవో వేస్తూ ఉన్నారు, కరేబియన్ డ్యాన్సెస్ వాళ్ళ స్టైల్లో. ఇంక ఇది వాళ్ళ ప్రైవేట్ ఐలాండ్ కాబట్టి అన్నీ వాళ్ళ స్టైల్లోనే ఉన్నాయి, ఫుడ్ కానీ అన్నీ. ఇది ఒక పెద్ద వాటర్ స్లైడ్ అంట ఇక్కడ. సో మేమైతే మ్యాప్ చూస్తున్నాం ఎటు వెళ్దాము, ఏ బీచ్కి వెళ్దాము అని. సో ఆ మ్యాప్ అయితే చూసుకొని మేము బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. చిన్నగా వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడైతే ఏదో శాండ్ ఆర్ట్ కూడా ఉంది కరీబియన్ స్టైల్లో, దాని దగ్గర అందరూ ఫొటోస్ దిగుతున్నారు. గ్యాప్ కూడా ఇవ్వట్లేదు దిగటానికి. సో అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. పిల్లలు ఎక్కువ ఉన్నారు, కొంచెం పిల్లలతో వస్తే బాగా కేర్ఫుల్గా ఉండాలి. ఆల్రెడీ క్రూజ్లో కూడా ఒక చిన్న పాప తప్పిపోయిందంట, తర్వాత దొరికింది లేండి, కానీ చాలా టైం పట్టింది. ఆ బ్లాక్స్లో ఎటు వెళ్ళిపోయారో కూడా అర్థం కాదు. ఆ రూమ్స్ అన్ని బ్లాక్స్ అలా ఉంటాయి, అస్సలు అర్థం కాదు. పెద్దవాళ్ళే ఒక్కరం బయటకు వెళ్ళిపోతే వేరే వాళ్ళకి కనిపించడం చాలా కష్టం, ఎందుకంటే నెట్వర్క్ ఉండదు, ఫోన్స్ పనిచేయవు, ఎక్కడ ఎలా ఉన్నారో తెలియదు కదా. ఇంకా రూమ్ తెలుసుకొని రూమ్కి రావటమే. నెట్వర్క్ మాత్రం ఉండదు, ఫోన్ పనిచేయదు. క్రూజ్లో మాత్రం వైఫై కొనుక్కోవచ్చు మనం.
సో అది 1 పర్సన్కి, మళ్ళీ 1 పర్సన్ లాగిన్ అయితే ఇంకో పర్సన్కి లాగిన్ అవ్వదు. అది కూడా పర్ డే $100 సంథింగ్ ఎంతో ఉంది. సో ఇదొక స్మాల్ బీచ్. ఇది చిన్నది కాబట్టి ఇక్కడ కొంచెం పిల్లలు ఎక్కువ ఆడుతూ ఉన్నారు. దీంట్లో ఎక్కువ డెప్త్ ఏం లేదు. సో ఎక్కువ ఇక్కడ పిల్లలు ఆడుతూ ఉన్నారు. సో అలా చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఐలాండ్ మాత్రం బాగుంది. ఇప్పుడే డెవలప్ చేస్తున్నా కూడా గ్రీనరీ కొంచెం ఎక్కువే ఉంది, బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ డెవలప్ చేస్తూ ఉన్నారు బాగా. చూడండి ఇక్కడ దీంట్లో ఎక్కువ పిల్లలే ఉన్నారు. ఎందుకంటే పెద్దగా డెప్త్ లేదు, ఎక్కువ వాళ్ళకి ఈజీగా ఉంటుందని చాలామంది ఎక్కువ పిల్లల్ని ఇక్కడే ఆడిస్తూ ఉన్నారు. మేమైతే అక్కడ చూసేసి ఇది పిల్లలది కదా అని చెప్పి కొంచెం సేపు చూసి మళ్ళీ వేరే బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. పక్కనే ఒక జిప్ లైన్ కూడా ఉంది. ఈ బీచ్ పక్కన అందరూ జిప్ లైన్ అయితే ట్రై చేస్తూ ఉన్నారు. దీనికి కూడా ఛార్జ్ చేయాలి మనం, $150 అంట. సో మేమైతే క్రూజ్లో ఉంది కదా జిప్ లైన్, అది ట్రై చేద్దాంలే అని దీనికైతే ట్రై చేయలేదు. సో అది చూసేసి ఇంకో బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఆ బీచ్కి వచ్చేసాం. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, చైర్స్ కూడా ఖాళీ లేవని చెప్పి ఇది చూసేసి ఇక్కడైతే మేము ఉండలేదు, వేరే బీచ్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఒక బీచ్ నుంచి ఇంకో బీచ్కి ఒక 10 minutes వాక్ ఉంది. అది కూడా మనం నడవని అవసరం లేదు, వాళ్ళ ట్రామ్స్ ఉంటాయి, వాటిలో డ్రాప్ చేస్తారు. మాకైతే తెలియక ఒక 2-3 బీచెస్కి అలాగే నడుచుకుంటూ వెళ్ళాం. తర్వాత వాళ్ళే మమ్మల్ని చూసి ఆపి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీంట్లో ఎక్కొచ్చు అన్నారు. మాకు అది తెలీదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకోలేదు. సో అలా ఇంకో బీచ్కి అయితే వచ్చేసి చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు బీచ్లో ఎంజాయ్ చేసినంతసేపు ఇక్కడ స్నాక్స్, డ్రింక్స్ అన్నీ ఫ్రీనే, ఎక్కడ ఏం పే చేయని అవసరం లేదు, వాటికి మాత్రం ఫ్రీనే. నువ్వు బీచ్లో ఎంజాయ్ చేసినంతసేపు అక్కడ ఫ్రూట్స్, కుకీస్ అండ్ బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అలా అన్నీ ఇస్తూ ఉంటారు. అవి మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకొని తింటూ బీచ్లో ఎంజాయ్ చేస్తూ అలా ఉంటూ ఉండొచ్చు. అది కొంచెం బాగా అనిపించింది. అంటే బీచ్లో కొంచెం టైర్డ్ అయిపోయినప్పుడు తాగాలనిపిస్తుంది కదా. చూడండి ఇక్కడ ఇలాగ ఎవరికి ఏది కావాల్సి ఉంటే అది తీసుకోవచ్చు. సో అలా ఆ బీచ్ కూడా చూసి బ్యాక్ వచ్చి మేము ట్రామ్ స్టేషన్కి అయితే వచ్చేసి ట్రామ్ ఎక్కుతున్నాము ఇంకో బీచ్కి వెళ్ళడానికి. సో ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా ఫిల్ అయ్యే వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు, ఫిల్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఫిల్ అయిపోయాక. చూడండి అక్కడ వాలీబాల్ కూడా ఆడుతూ ఉన్నారు. సో ఆ ట్రామ్ స్టేషన్ ఇంకొక బీచ్కి అయితే వచ్చేసాం. అన్ని బీచెస్ సేమ్ ఒకేలాగే ఉంటాయి, కానీ డిఫరెన్స్ ఏమి ఉండదు. సరే వచ్చాము కదా అన్ని బీచెస్ చూద్దామని అన్నీ చూస్తూ ఉన్నాము, ఫ్రీనే కదా. సో ఈ బీచ్లో ఇది మేము ఫైనల్గా అయితే ఈ బీచ్లో కొంచెం సేపు ఎంజాయ్ చేసాము. కొంచెం వీళ్ళు వాటర్లోకి వెళ్ళి మా వాళ్ళు కొంచెం ఎంజాయ్ అయితే చేశారు ఈ బీచ్లో. ఇంకా ముందు వెళ్ళిన బీచెస్ అన్నీ అయితే ఎక్కడ జస్ట్ చూసి వచ్చేసాము. ఇక్కడ మాత్రం కొంచెం లోపలికి వెళ్ళి వాటర్లోకి కొంచెం సేపు ఎంజాయ్ అయితే చేశారు. డెప్త్ కూడా ఎక్కువ లేదు, అన్ని బీచెస్లో డెప్త్ చాలా తక్కువ ఉంది. సో మా ఎంజాయ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత సో మా వాళ్ళు అయితే కొంచెం టైర్డ్ అయ్యారు. ఇంకా అందుకని ఇక్కడ స్నాక్స్ అన్నీ ఫ్రీనే కదా, కొంచెం లైట్గా స్నాక్స్ తిందామని స్టార్ట్ అయిపోయాము. పక్కనే పెద్ద లాంగ్ కూడా ఏమి ఉండదు బీచ్ నుంచి. అన్ని బీచ్ల్లో
స్నాక్స్ స్టేషన్ ఉంది, కూల్ డ్రింక్ స్టేషన్ ఉంది. కాకపోతే లంచ్ మాత్రం సపరేట్ వేరే దగ్గర. సో ఆ స్నాక్స్ ఎక్కడ ఉన్నాయా అని వెళ్తూ ఉన్నాం. చూడండి ఆల్రెడీ అందరూ వెళ్తూ ఉన్నారు. ఇది మాత్రం ఇక్కడ టవల్స్ ఇస్తారు ఫ్రీగానే. మన ఐడి చెక్ చేసి టవల్స్ ఇస్తారు. అవి మళ్ళీ వాళ్ళకి బ్యాక్ ఇవ్వాలి బీచ్ నుంచి వెళ్ళేటప్పుడు. ఐడి స్కాన్ చేసుకొని మన ఐడి మీద ఎన్ని టవల్స్ తీసుకున్నారు అనేది అక్కడ వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. సో ఎండింగ్లో చూస్తారు. రిటర్న్ ఇవ్వకపోతే మళ్ళీ ఛార్జ్ చేస్తారు. సో అలా ఇక్కడ స్నాక్స్ అందరు తెచ్చుకొని తింటూ ఉన్నారు. ఫ్రూట్స్, స్నాక్స్ అన్నీ ఫ్రీనే కదా. సో మేమైతే కొంచెం స్నాక్స్ అలా లైట్గా తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ లంచ్ తినాలి కదా. కాకపోతే ఈసారి లంచ్ పెద్దగా ఐటమ్స్ ఏమి ఎక్కువ లేవు. ఎందుకంటే వాళ్ళ కరీబియన్ ఫుడ్ అంతగా మనకి నచ్చదు కదా, అంత తినలేకపోయాము. సో ట్రామ్ ఎక్కేసి లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. స్నాక్స్ కొంచెం లైట్గానే తిని లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. చిన్న ఐలాండ్ అయినా కూడా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ట్రామ్లో వెళ్తుంటే ఇంకా వ్యూ బాగా అనిపించింది. అంతా చూసుకుంటూ మేమైతే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. సో అది లంచ్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. సో మేము దిగేసి లంచ్ ఎక్కడ పెడుతున్నారో ఆ స్టేషన్కి అయితే వెళ్ళాము. ఇక్కడ వాటర్ పార్క్లో కూడా పెద్దగా అందరూ ఏమీ ట్రై చేయలేదు. అంటే కొంచెం కిడ్స్కి అంత బాగా కిడ్స్ చూడాలనుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళినట్లున్నారు. పెద్దవాళ్ళు మాత్రం ఎక్కువ బీచెస్లోనే ఉన్నారు. ఆ వాటర్ స్లైడ్కి అన్నిసార్లు పైకెక్కి మళ్ళీ కిందకి ఓన్లీ లిఫ్ట్ కూడా లేదు, మెట్లు ఎక్కాలి. అన్ని స్టెప్స్ ఎక్కేసరికి సరిపోయిద్ది. అంత దూరం నుంచి వచ్చా మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళేసరికి ఎంత ఓపిక ఉండాలి. అందుకని మేము వెళ్ళలేదు. సో ఇది లంచ్కి వెళ్ళే రూటు. చూడండి ఇక్కడ లంచ్ అందరు చేస్తూ ఉన్నారు. పెద్దగా ఐటమ్స్ ఏం లేవు. కరీబియన్ ఫుడ్ అంతా టాకోస్ అవి ఎక్కువ ఉన్నాయి. అంతగా తినాలనిపించలేదు. సో లంచ్ అయితే చేసి ఇక్కడ ఇంకో స్విమ్మింగ్ స్టేషన్ లాగా ఒకటి ఉంది. సో అక్కడ రిలాక్స్ అవుదామని, బీచెస్ అన్నీ చూసాం కదా, ఇంక ఇది ఒక్కటే చూడలేదు. ఈ స్విమ్మింగ్ పూల్లో అందరూ ఎంజాయ్ చేస్తూ ఎక్కడ కూడా చాలామంది ఉన్నారు. మాకు ముందు తెలియలేదు కానీ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా మేమైతే పూల్లోకి దిగలేదు కానీ చూస్తూ ఉన్నాం అలా స్విమ్ చేసే వాళ్ళని, ఎంజాయ్ చేసే వాళ్ళని కూర్చొని. సో అది కూడా చూసేసి బ్యాక్ టు క్రూజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అప్పటికి 3-4 అయ్యింది. ఇంకా బ్యాక్ టు క్రూజ్లోకి అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు ఎక్కడ ఎంతసేపు తిరిగినా 6 కల్లా వచ్చేయాలి. ఎందుకంటే 6కి క్రూజ్ స్టార్ట్ అయిపోయిద్ది. అందులో ఇది లాస్ట్ రోజు కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని ఈవినింగ్ కల్లా వచ్చేసేయాలి.
సో ఇది కొంచెం ప్రైవేట్ ఐలాండ్ కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే స్టార్ట్ చేసే ముందు చూసుకుంటారు ఐలాండ్లో ఇంకా ఎవరైనా మిగిలిపోయారా అని. దీనికన్నా ముందు వెళ్ళిన ఐలాండ్లో అయితే అది కష్టం, వాళ్ళు చెక్ కూడా చేయరు. దీంట్లో అయితే ప్రైవేట్ ఐలాండ్ కాబట్టి వాళ్ళు చెక్ చేస్తారు. సో అలా చిన్నగా క్రూజ్లోకి అయితే వెళ్ళటానికి స్టార్ట్ అయిపోయాం. చూడండి, ఆ 2 క్రూజ్ ఒకటే టైంకి వచ్చాయి, ఒకటే టైంకి స్టార్ట్ అవుతాయి. కొంచెం అటు ఇటుగా ఒక 10-5 మినిట్స్. 2 రాయల్ కరేబియన్ వాళ్ళవి. ఆ క్రూజ్ నేమ్ వేరే ఉంది, ఇది మాత్రం రాయల్ కరేబియన్ కంపెనీ వాళ్ళది. మేము వచ్చిన క్రూజ్ నేమ్ ఆల్యూర్ ఆఫ్ ది సీస్, వాళ్ళది ఇంకా సపరేట్ ఏదో నేమ్ ఉంది. ఇంక ఇది లాస్ట్ డే కదా క్రూజ్లో, అందరూ కొంచెం ఫొటోస్ అవి తీసుకుంటూ ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అది మేము బ్యాక్ టు షిప్లోకి అయితే ఎక్కబోతున్నాము. సో బయట నుంచి మీరు క్రూజ్లోకి వెళ్ళేటప్పుడు అయితే బాగా చెక్ చేస్తారు లగేజ్ అదంతా. సో క్రూజ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంక ఇదే లాస్ట్ ఐలాండ్. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ దింపుతారు, అక్కడి నుంచి ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో ఇది ఎంట్రీ. ఓకే, లోపలికి అయితే వెళ్ళిపోయి మేమైతే ఫస్ట్ రూమ్కి అయితే వెళ్ళి మా లగేజ్ అంతా డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి జిప్ లైన్కి అయితే వెళ్ళాము. జిప్ లైన్ ఇదే లాస్ట్ రోజు కదా, ట్రై చేద్దామని వెళ్ళాము. నేనైతే ట్రై చేశాను ఫస్ట్ టైం, బాగుంది ఎక్స్పీరియన్స్. సో ఆ జిప్ లైన్ కూడా అయిపోయాక ఇంకా 5 అయింది, మా పక్కన ఉన్న క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎలా స్టార్ట్ అవుతుందా ఏంటో అనేది కొంచెం మేము ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాం. ఆ క్రూజ్ వాళ్ళు ఈ క్రూజ్ వాళ్ళు బాయ్ చెప్పుకుంటున్నారు. సో అదైతే చూసేసాం, వాటర్ అది ఎలా మూవ్ అవుతుందని. సో నెక్స్ట్ మా క్రూజే స్టార్ట్ అవుద్ది. సో ఫస్ట్ అదైతే స్టార్ట్ అయిపోయింది. సో అది చూస్తూ అలా ఉండిపోయాము, అందరూ బాయ్ బాయ్ చెప్పుకుంటున్నారు. సో ఈవినింగ్ డిన్నర్కి అయితే వచ్చేసాం. ఆ రోజు మా పాప బర్త్డే ఉంది. సో క్రూజ్ వాళ్ళే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కదా డేట్స్, వాళ్ళే సెలబ్రేట్ చేశారు, మేమేం చెప్పలేదు. వాళ్ళే ఒక కేక్ తెచ్చి కట్ చేయించి ఒక చిన్న ఏదో గిఫ్ట్ ఇచ్చి ర్యాప్ చేసి బాగా చేశారు, మంచిగా అనిపించింది. సో దాని తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ ఏదో ఉంది, స్కేట్ డ్యాన్స్ అని. ఇది 1 అవర్ అయితే జరిగింది. ఇదే ఈ క్రూజ్లో ఇంకా లాస్ట్ జరిగిన ప్రోగ్రామ్, దీని తర్వాత ఇంకేమీ లేదు. సో ఆ డ్యాన్స్ అయితే చాలాసేపు జరిగింది, అంతా రికార్డ్ చేయలేం కదా, కొంచెం సేపు రికార్డ్ చేశాను. ఈ డ్యాన్స్ చాలా బాగా చేశారు, స్కేట్ డ్యాన్స్ అంట. సో మేము ఇది జరిగిన 1 అవర్ అయితే దాన్ని అలా చూస్తూ ఉండిపోయాము. ఇదే డ్యాన్స్ 3-4 షోస్ వేస్తారు, ఎందుకంటే అందరూ ఒకేసారి రాలేరు కదా, 6,000 పీపుల్ ఉంటారు ఆ షిప్లో, అందరూ ఒకేసారి చూడలేరు కదా. సో ఒక్కసారి హాల్లో అయితే ఒక 1000 పీపుల్ పడతారు. సో అలా ఇంకొక కొన్ని షోస్ కూడా వేస్తారు. ఇల్లు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు, కింద వీల్స్ మీద వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తుంటే చూస్తూ ఉన్నాం మేము. సో ఇదండి మా 3rd డే ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది ఈ క్రూజ్ ట్రిప్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అండి ఈరోజు వ్లాగ్. మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవరీవన్.